అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనుకుంటే, వీరికి మార్చి ఏప్రిల్ నుండి కూడా కొంత గడ్డు కాలం అయితే ఉంది. ఇక ఏదున్నా 2023లోనే కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉండే. మరి ముఖ్యంగా 21, 22, 23 కూడా చాలా నలిగిపోయి ఉన్నారు అని ప్రతి వీడియోలో చెప్తున్నాను, మరలా చెప్తున్నాను ఈ మాట. ఏదో మంచి చేయబోతే చెడు అయినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మిథున రాశి వారు జాబ్ రిలేటెడ్ లేదా ల్యాండ్ రిలేటెడ్లో ఇరుక్కొని పోయి ఉండడము, లేదా హౌస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉండడమా, లేదా భార్యాభర్తల కలహాలు ఇప్పటికీ సద్దుమనగటం లేదు 21 నుండి కూడా ఉండేటువంటి పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు గురుగ్రహం 12కు రావడము కొంత విచారం. ఎందుకంటే దుబారా ఖర్చులు, విదేశీ ప్రయత్నాలలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడము, లేదా కొందరికి బాగుండడము. ఈ కొందరికి బాగుండడము అంటే వీరి జన్మ చార్ట్లో గురుదశ అయిపోకుండా ఉంటే గమనించుకోండి. గురువు దశ గనుక మీకు అయిపోకుండా ఉంటే మాత్రము ఈ గురువు మీకు అద్భుతంగా అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ గురు దశ అయిపోయింది అంటే మాత్రము ఈ యొక్క మిథున రాశి వారికి కొంత ఇబ్బందికరం ఉంటుంది గురువు వల్ల. ఎట్లాంటిది అంటే దుబారా ఖర్చులు, దుబారా తిరుగుళ్ళు, ప్రయాణాలు, అదేవిధంగా రాజశిక్ష. అంటే రాజశిక్ష అంటే ఇది రాజుల కాలం కాదు, కానీ పోలీసు రిలేటెడ్ శిక్షను అనుభవించడం. ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళి రావడం జరిగింది ఇలా. కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఉన్నారు. ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఎవరికైతే గురువు దశ అయిపోలేదో, శని దశ అయిపోలేదో వారికి యోగించుతవి. లేదు మా జాతకంలో అయిపోయినవి అనుకుంటే ఇబ్బందికరం అయితే ఉంటుంది. కనుక మరి గురువు వల్ల కొన్ని ఆటంకాలు అయితే ఉన్నవి. అది మీరు కూడా టెంప్ట్ అయ్యి కారు కొనడమా, లేదా 2 వీలర్ కొనడమా, లేదా బైక్ మీద నుండి పడడమా, లేదా మీ పేరు మీద ఉన్నటువంటి వాహనాలు ఏమైనా ప్రమాదాలకు గురవ్వడమా, మానసికంగా ఆర్థికంగా రెండు రకాలుగా కూడా నలిగిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక ధైర్యంగా మాత్రం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ధైర్యం ఏమిటి అంటే, మీ జన్మచాట్ ఉంటే చెక్ చేసుకుంటే తప్పకుండా ఈ దశ అయిపోయిందా లేదా, ఓకే ఈ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ముందుకు వెళ్ళవచ్చును.
ఆదాయానికి తగ్గినటువంటి ఖర్చులు ఉన్నవి. 100 వస్తే 100 రూపాయల ఖర్చు, 1000 వస్తే 1000 రూపాయల ఖర్చు అయితే కనబడుతున్నది. అతిగా ఆలోచించకండి, ఎక్కువగా కూడా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయొద్దు. అనవసరమైనటువంటి విషయాలకు మీరు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి అవసరాలకు సమయానికి డబ్బులు కూడా చేయికి అందేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి, గృహంలో కొంత అనారోగ్య సమస్యలు, పెద్దల సలహా మాత్రం తప్పకుండా పాటించండి. గృహంలో ఎవరికో ఒకరికి, మీ భార్యకా లేదా మీ యొక్క నాన్నగారికా అమ్మగారికా లేదా పిల్లలకా మీకా ఎవరికో ఒకరికి కొంత మనకు అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. బంధువులతో అవమానాలు జరిగే పరిస్థితి ఉంది. మొన్నొకరు నాతో మాట్లాడారు. ఏమిటి అంటే, వారి మనవరాలు వివాహాన్ని మన ఫంక్షన్ చేసేటువంటి సందర్భంలో వారిని ఎవరినో పిలవలేదు అనో పిలిచారనో సరిగా పిలవలేదనో వారు వచ్చి ఫంక్షన్లో కొంత గొడవ పెట్టారని, మరొకరి ఏమిటి ఫంక్షన్ చేస్తే ఈ గిఫ్ట్స్ వస్తాయి కదా, ఈ గిఫ్ట్స్ ఈ కవర్లు దొంగతనానికి గురవడాలు, ఇగో ఇలాంటివి జరుగుతాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు, విన్నరా. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దూరదేశ సంచారము అంటే చదువు కోసము విదేశంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగానే ఉండబోతూ ఉన్నది. బంధువులతో అవమానాలను చెప్పుకున్నాము. ఉద్యోగస్తులకు అంతంత మాత్రంగానే ఉంది. ఈ నెల కూడా బాగా శ్రమిస్తేనే తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఏ పని చేసినా ఆటంకాలు అయితే కలుగుతూ ఉంటవి. కొంత అది మీరు అలా ఎప్పుడైనా అయ్యో నాకు ఏం ఏ ప్రయత్నం చేసినా నాకు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు అంటే అదే తదాస్తు అవుతుంది. కనుక మేము చెప్తూ ఉన్నాం, మీరు అది మెచ్యూరిటీగా అర్థం చేసుకోండి. విన్నరా. ఇప్పుడు ఏదో భార్యాభర్తలకు సంబంధించినటువంటి యానివర్సరీ వచ్చింది, ఏదో మన మీ పెళ్లి రోజు వచ్చింది ఉదాహరణకు. మీ భర్త ఆ రోజు బిజీగా ఉండవచ్చును, మీతో మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళలే కావచ్చు, ఇది ఒకటే ఉండదు కదా. ఉదాహరణ చెప్తున్నా. ఇంకా వచ్చే సంవత్సరం ఉంది, ఇంకెంతో ఉన్నవి. తను మీ గురించే బయటికి వెళ్తున్నాడు అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ ఉదాహరణ చెప్పాను అనేది. ఇలాంటి సందర్భాలు కూడా నన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఉంటా కదా, అయ్యో గురువు గారు మాది పెళ్లి రోజు, కనీసము మా భర్త మమ్మల్ని సినిమాకి కానీ లేదా ఎటో తీసుకువెళ్ళలేదు అంటే, అరే తన బిజీ, ఆ టైం అయిపోయింది విన్నరా. కనుక అది కొంచెం అర్థం అదే కాదు కదా పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకా కుటుంబంలో కొందరితో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అది తండ్రి కొడుకుకు కావచ్చును, లేదా భార్య భర్తకు కావచ్చును, లేదా అల్లునికి మామకు కావచ్చును. ఇలా ఎవరితో అయినా కూడా గొడవలు అయితే జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో గణపతికి సంబంధించిన ఆరాధన చేయండి. 7వ తారీఖు మనకు ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నవి. 9 రోజులు కూడా గణపతి సేవలో ఉండండి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా వివాహం యొక్క సెప్టెంబర్ నెలలో సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది. మంచి రోజులు లేకున్నా తప్పకుండా పలానా దగ్గర అమ్మాయి ఉంది, పలానా దగ్గర అబ్బాయి ఉంది అనేటువంటి వార్త మీ చెవిలో పడుతుంది. రావాల్సిన ధనం మాత్రము కొంత గొడవలతో వస్తుంది, మామూలుగానైతే రాదు ఆ ధనము. ఇంకా చూసుకున్నట్టయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ తండ్రికి సంబంధించి హెల్త్ ఇష్యూ వచ్చేది ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో మిథున రాశి వారికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఇంకా కుటుంబంతో తగాదాలు ఏర్పడేటువంటి సమయంలో కొంత జాగ్రత్తగా సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు గణపతిని పట్టుకోండి, బాగుంటుంది ఈ నెల. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.